ఇవాళ అమెరికా తన గొడ్డలతో తన కాలే నరుక్కున్నది. ఇవాళ న్యూయార్క్ సిటీలో నిజంగా చెప్పాలంటే హౌసింగ్ బోర్డులు ఉంటాయా పోతాయా అనేది ఒక పెద్ద క్వశ్చన్ అయిపోయింది. ప్లాన్ బై ప్లాన్ ఓనర్స్ మొత్తము ఫియర్ అవుతున్నారు. కంప్లీట్గా జోరాన్ మమ్దాని కంట్రోల్లోకి వస్తున్నది. జోరాన్ మమ్దాని గురించి మనం అందరం మాట్లాడాల్సిన అవసరం లేదు. నిజంగా చెప్పాలనంటే ఒక రాడికల్ మైండ్ సెట్ ఉన్న న్యూయార్క్ మేయర్గా ఎన్నికైన ఒక పాలిటీషియన్. జస్ట్ డెమోగ్రఫీ చేంజ్ అయితే ఏ రకంగా అవుతుందో అన్నది ఒకసారి చూడండి. ఇది సేమ్ మన వెస్ట్ బెంగాల్లో కూడా జరిగింది. సందేశ్ కలి దానికి సాక్షాత్కారం అయింది. న్యూయార్క్ సిటీలో బిల్డింగ్లు సీజ్ అయిపోతున్నాయి. ఈ టెనెంట్ యూనియన్స్ని పెంచి పోషించడం అనేది అది కూడా ప్రభుత్వం బ్యాక్ అయి చేసుడు అనేది ఏడుదాకా కరెక్టు? అంటే ఓనర్షిప్ రైట్స్ ఉండొద్దా? ఈజ్ దిస్ నాట్ ఏ కమ్యూనిజం? అమెరికన్ ప్రజలకి ఇది జరగాల. ఎందుకంటే హౌలగాళ్ళని గెలిపించుకుంటే గిట్లనే ఉంటుంది. ఓనర్షిప్పే సస్పీషియస్ అయిపోతే ఏం ప్రభుత్వాలు నడుపుతున్నాం ఫ్రెండ్స్? ఇప్పుడు న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మమ్దాని చేసిన పంచాయతీ ఏంది అమెరికాలో అనే దాని మీద కూడా జర చర్చ చేద్దాం. ఇవాళ అమెరికా తన గొడ్డలతో తన కాలే నరుక్కున్నది. ఎట్లయింది అని అంటే ఇవాళ ఓనర్లే హాస్టేజ్లు అయిపోయినారు. మమ్దాని యొక్క హౌసింగ్ రెవల్యూషన్ ఏంది వర్సెస్ ప్రాపర్టీ రైట్స్ అనేది ఒక పెద్ద డిబేట్ నడుస్తుంది న్యూయార్క్లో. చిత్రగుప్తకు వచ్చిన ఒక ఈమెయిల్, ఆ ఈమెయిల్ని బేస్ చేసుకొని ఇది మాట్లాడుతున్నాం ఫ్రెండ్స్. లింక్స్తో సహా పెట్టిండ్రు. థ్యాంక్స్, మా మీద ఇంత నమ్మకం ఉన్నందుకు, అది కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో. వీఆర్ గ్రేట్ఫుల్ టు యూ. మేము ఏదన్నా ఇవాళ నిజంగా సంపాదించినాము అనంటే అది జనాదరణ, ప్రజల యొక్క నమ్మకం ఫ్రెండ్స్. ఇవాళ న్యూయార్క్ సిటీలో నిజంగా చెప్పాలంటే హౌసింగ్ బోర్డులు ఉంటాయా పోతాయా అనేది ఒక పెద్ద క్వశ్చన్ అయిపోయింది. న్యూయార్క్ సిటీ ఒకప్పుడు ఒక డ్రీమ్ సిటీ అని చెప్పి మాట్లాడుతుండే, అక్కడ కలల ప్రపంచం అని చెప్పి మాట్లాడుతుండే. సప్నోంకి నగర్ అని చెప్పి మనం మాట్లాడతాం కదా, సప్నోంకి నగర్ అని అన్నట్టు మాట్లాడుతుండేది ఎవరిని? న్యూయార్క్ సిటీని. ఇవాళ ఆ న్యూయార్క్ సిటీకి మేయర్ ఎవరు అని అంటే జోహ్రాన్ మమ్దాని. బ్లాక్ బై బ్లాక్, ప్లాన్ బై ప్లాన్ ఓనర్స్ మొత్తము ఫియర్ అవుతున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇవాళ న్యూయార్క్ సిటీలో ల్యాండ్ లార్డ్స్ ఎవరు లేరు. కంప్లీట్గా జోహ్రాన్ మమ్దాని కంట్రోల్లోకి వస్తున్నది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఫస్ట్ మీకు వచ్చే రెంట్ని రెగ్యులేట్ చేస్తున్నారు. దాని తర్వాత మా ఓనర్షిప్ రైట్సే గుంజుకుంటున్నాడు ఈ మమ్దాని అని చెప్పి గంభీరమైన ఆరోపణలు వస్తున్నాయి. జోహ్రాన్ మమ్దాని గురించి మనం అందరం మాట్లాడాల్సిన అవసరం లేదు. నిజంగా చెప్పాలనంటే ఒక రాడికల్ మైండ్ సెట్ ఉన్న న్యూయార్క్ మేయర్గా ఎన్నికైన ఒక పాలిటీషియన్. ఇవాళ ఆయన గెలిచిన తర్వాత రైజ్ ఆఫ్ రాడికల్ టెనెంట్ పాలిటిక్స్ అనేది న్యూయార్క్ సిటీలో స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఎట్లా అంటే జోహ్రాన్ మమ్దాని ఒక పొజిషన్ చేసుకున్నాడు కంప్లీట్గా రాజకీయాలలో. ఎట్లా అంటే ఈజ్ అ పొలిటికల్ ఫేస్. ఎవరికైండు? ఈ అగ్రెసివ్ టెనెంట్ యాక్టివిజం ఏదైతే న్యూయార్క్ సిటీలో జరుగుతుంది కదా, దానికి మనోడు ఒక పొలిటికల్ ఫేస్ అయిండు. ఎట్లానంటే ఆయన డాక్టరైన్లో క్లియర్ కట్గా ఏందని అంటే ప్రాబ్లం కిరాయిలది కాదు, ప్రాబ్లం ఓనర్లది అని చెప్పి చెప్తున్నాడు. మన కిరాయి వాళ్ళకి అందరికీ ఎంపవర్మెంట్ ఇవ్వాలా అని చెప్పి మాట్లాడుతున్నాడు. జస్ట్ డెమోగ్రఫీ చేంజ్ అయితే ఏ రకంగా అవుతుందో అన్నది ఒకసారి చూడండి. మిషనరీసు స్పైల్ అయినప్పుడు ఏ రకంగా అయిందో మనం అందరం చూసినాం, ఇప్పటిదాకా ఆధారాలు పెట్టినాం. సో ఒక ప్రైవేట్ ఓనర్షిప్ నుంచి స్టేట్ డైరెక్టెడ్ హౌసింగ్ కంట్రోల్ దాకా పోతుంది అని అంటే ఇక మీరు అర్థం చేసుకోండి. ఇది సేమ్ మన వెస్ట్ బెంగాల్లో కూడా జరిగింది. సందేశ్ కలి దానికి సాక్షాత్కారం అయింది. ఇవాళ ఈ క్యాపిటలిజం నుంచి కంప్లైంటిజం వరకు మనం ఆలోచిస్తే జోహ్రాన్ మమ్దాని తీసుకొచ్చిన 111 పేజీల వార్నింగ్ మనకు గుర్తు రావాలి ఫ్రెండ్స్. బ్లాక్ బై బ్లాక్ అని చెప్పి మాట్లాడుతున్నారు. సిటీని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లా? బ్లాక్ బై బ్లాక్. జోహ్రాన్ మమ్దాని రాజకీయాలలోకి వచ్చేటప్పుడు 4 లక్షల అఫోర్డబుల్ హోమ్స్ ఇస్తానన్నాడు. ఇది ఒక అగ్రెసివ్ ఎన్ఫోర్స్మెంట్ లెక్క అందరూ భావించారు. అబ్బా 4 లక్షల హోమ్ల ఇది ఇల్లు లేని వాళ్ళకి అందరికి ఇల్లు ఇచ్చినట్టే కదా ఫ్రెండ్స్. ఏదో ప్రభుత్వం అయినా నీకు ఇల్లు కట్టిస్తా అని చెప్పి మాట్లాడింది అని అంటే ఏడికైనా కట్టిస్తుంది, ఎట్లా కట్టిస్తుంది, ఎప్పుడు కట్టిస్తుంది అని అనేది ఒకసారి జర గట్టిగా మీరు ఆలోచించాల్సిన అంశం ఇది. ఇది మేబీ ఇవాళ న్యూయార్క్ సిటీ మన దగ్గర లేకపోవచ్చు, మన తెలంగాణలో భారతదేశంలో జరగకపోవచ్చు, బట్ దీని ఎగ్జాంపుల్ అనేది మనకు కూడా వర్తిస్తుంది అని చెప్పి చెప్తున్నా. ఈ అగ్రెసివ్ కోడ్ ఎన్ఫోర్స్మెంట్ అని అంటే ఎప్పుడైతే రెంట్ ఫ్రీజ్ అవుతుందో, టెనెంట్ యూనియన్స్ ఫామ్ అవుతాయో, ఓనర్షిప్ ట్రాన్స్ఫర్లకు యాక్టివిజం స్టార్ట్ అవుతుందో, దానికి గవర్నమెంట్ బ్యాకింగ్ స్టార్ట్ అవుతుందో, ఏమనని నువ్వు నీ బిల్డింగ్ని నెగ్లెక్ట్ చేసినావు, అందుకే నేను ఈ నెగ్లెక్ట్ చేసిన బిల్డింగ్ని కిరాయోడికి ఇచ్చేస్తా. ఇప్పుడు నేను ఓనర్ని, నేను నా బిల్డింగ్ని రిపేర్ చేసుకోనికి నా దగ్గర పైసలు లేవు, ఇప్పట్లో నాకు అది అనిపిస్తలేదు, ఎందుకంటే రిపేర్ చేసినాక కూడా నాకు అంత కిరాయి వస్తలేదు. సో ఆబ్వియస్గా నేను ఇప్పుడు అది రిపేర్ చేసి తర్వాత చేసుకుంటా అని చెప్పి పెట్టుకుంటా. ఇప్పుడు అందులో ఉన్న కిరాయోడికి నా ఓనర్షిప్ని నువ్వు ఇచ్చేస్తానంటే అంటే నెగ్లిజెన్స్ అయిన బిల్డింగ్కి నువ్వు ఆనికిస్తే మాత్రం అది నెగ్లెక్ట్ కాదు, నా దగ్గర ఉంటే మాత్రం నెగ్లెక్ట్ అయినట్టు.
ఇది జస్టిసా ఫ్రెండ్స్? నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఈ మమ్దాని గారు చేస్తున్న కథలు ఏంది అని అంటున్నా. అంటే దీన్ని లీగల్గా ఇంటిమిడేట్ చేస్తున్నారా లేదా అక్కడ ఉన్న ప్రజలని? ఇలా న్యూయార్క్ సిటీ మొత్తం ఒక పెద్ద ఫియర్లోకి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. ఎట్లానంటే న్యూయార్క్ సిటీలో బిల్డింగ్లు సీజ్ అయిపోతున్నాయి. ఒక కాంట్రవర్షియల్ ప్రపోజల్ తీసుకొని వచ్చిండు. ఎట్లానంటే నువ్వు తరతరాలుగా నీ బిల్డింగ్ని నెగ్లెక్ట్ చేసుకున్నావు అని అంటే ఆ బిల్డింగ్ని నేను నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్కి ట్రాన్స్ఫర్ చేసేస్తా, కమ్యూనిటీ ట్రస్ట్లకు ట్రాన్స్ఫర్ చేసేస్తా, లేకపోతే అక్కడ ఉన్న కిరాయిలు ఎవరైతే ఆ బిల్డింగ్లు ఉన్నారో ఆ కిరాయిలకే అది ఇచ్చేస్తా. ఇది షాకింగ్ కాదా అని చెప్పి నేను మాట్లాడుతున్నా. సరే, ఇవాళ జోరాన్ మమ్దాని ముంగట ఒక పెద్ద ప్రశ్న ఏందని అంటే, వెన్ యూ ఆర్ కాలింగ్ ఇట్ యాజ్ ఎ క్రానిక్ నెగ్లెక్ట్, హౌ డూ యూ డిఫైన్ దిస్ క్రానిక్ నెగ్లెక్ట్ ఈజ్ అ బిగ్గర్ క్వశ్చన్ మిస్టర్ జోరాన్. Why? Because when the same negligence is applied to the tenant, you mean to say it works for you, or else you mean to say that the ownership of that building would be transferred to that tenant or a community trust. What an irony is this? Is a matter of debate. ఇక్కడ డెఫినేషన్ లేదు జోరాన్ మమ్దాని దగ్గర, నైదర్ హీ హాజ్ ఎ డెఫినేషన్ నార్ ఎ క్లారిటీ. బట్ ఎస్, హీ వాంట్స్ యువర్ బిల్డింగ్. దిస్ ఈజ్ ది ఐడియాలజీ ఆఫ్ జోరాన్ మమ్దాని. ఆయన ఏం చేసిండంటే ఐడియాలజీ కాడికి మాట్లాడినప్పుడు ద 7A మెకానిజం అని తీసుకొని వచ్చిండు. మళ్ళీ ఇది లీగల్ ఓవర్ సైట్ అనాలనా లేకపోతే పొలిటికల్ వెపన్ అనాలనా అని చెప్పి న్యూయార్క్ సిటీ ప్రజలు అక్కడ ఉన్న ఓనర్లు గడివిక్తో నెత్తివిక్కుంటున్నారు. ఈ అగ్రెసివ్ యూజ్ ఆఫ్ 7A హౌసింగ్ మెకానిజం అనేది ఇక జోరాన్ మమ్దానియే చెప్పాలా. దీన్ని క్రిటిక్స్ అందరు ఏం చెప్తున్నారు అని అంటే ఇది పొలిటికల్గా టార్గెట్ చేస్తున్నట్టు, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ప్రెషర్ టాక్టిక్స్ యూజ్ చేస్తున్నట్టు, ఫోర్స్డ్ మేనేజ్మెంట్ టేక్ ఓవర్ అని అంటే ఇక జబర్దస్తి ప్రాపర్టీని గుంజుకున్నట్టు. ఆబ్వియస్గా లోకల్ ఒక లీగల్ వాల్ఫేర్ అయితే ఖచ్చితంగా జరుగుతుందొచ్చు. ఇవాళ ల్యాండ్ లార్డ్స్ చెడ్డోళ్ళు ఎందుకంటే బిల్డింగ్లు నెగ్లెక్ట్ చేస్తున్నారు అని చెప్తున్నాడు. రేపు అసలు ల్యాండ్ లార్డ్సే వద్దు నాకు, ఇన్కన్వీనియంట్ ఇల్లంతా అని చెప్పి మాట్లాడవచ్చు కూడా. ఈ టెనెంట్ యూనియన్స్ని పెంచి పోషించడం అనేది అది కూడా ప్రభుత్వం బ్యాక్ అయి చేసుడు అని అనేది ఏడుదాకా కరెక్టు? అంటే ఓనర్షిప్ రైట్స్ ఉండొద్దా? ఈజ్ దిస్ నాట్ ఎ కమ్యూనిజం ఫ్రెండ్స్? ఈజ్ దిస్ అ వే ఆఫ్ డెమోక్రసీ? అండ్ దిస్ ద సేమ్ కంట్రీ అమెరికా క్వశ్చన్స్ మై ఇండియా. దట్ ఈస్ ద ప్రాబ్లం. అండ్ ముడి కింద మచ్చబడ్డది పీతి వాసన కడుక్కుంటలేదు. కాకపోతే భారతదేశంలో మానవ హక్కుల ఉల్లంఘన గురించి మాట్లాడుతుంది. మళ్ళీ న్యూయార్క్ సిటీలో జరుగుతున్న ఉల్లంఘన గురించి ఎవడు మాట్లాడతాడరా? నీ అయ్యానా నీ అమ్మనా? ఇవాళ నేను అన్న అడుగుతున్నా అమెరికా ప్రభుత్వంని నడిపేటోని, నువ్వు నా భారత్ జోలికి వస్తావు కాబట్టి నేను నీ దేవులికి వస్తున్నా. ఇది ఆర్గనైజ్డ్ హరాస్మెంట్ అంటారు, ఇది పొలిటిసైజ్డ్ వెపనింగ్ అని అంటారు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలనంటే యాక్టివిస్టులు డ్రివెన్ చేస్తున్న ఒక ప్రాపర్టీ కబ్జా చేసుకునే ప్రయత్నం అని చెప్పి మాట్లాడతారు. ఫస్ట్ ఏం చేసిరు ఫ్రెండ్స్, నువ్వు ఇంతకంటే రెంట్ ఎక్కువ కట్టొద్దు అని చెప్పి రెంట్కి ఒక సీలింగ్ తీసుకొని వచ్చారు. ఎప్పుడైతే నువ్వు రెంట్ ఇంతనే కట్టాలా ఇంత కట్టొద్దు అని అంటే నీ ఇన్సూరెన్సు ఇంటికి తగ్గుతుందా? అమెరికాలో ఇన్సూరెన్స్ కూడా అక్కడ మొత్తం నువ్వు తీసుకోవాలి, మన లెక్క నడవదాడ. ఇన్సూరెన్స్ తగ్గుతుందా? నీ రిపేర్ ఖర్చులు తగ్గుతాయా? నీ ఇన్ఫ్లేషన్ తగ్గుతుందా? నీ ట్యాక్సులు తగ్గుతున్నాయా? నీ మెయింటెనెన్స్ తగ్గుతుందా? ఇవన్నిటి మీద నువ్వు కంట్రోల్ చేయకుండా కేవలం రెంట్ మీదనే కంట్రోల్ చేసి తర్వాత నువ్వు నెగ్లెక్ట్ చేసిన తర్వాత ఈ బిల్డింగ్ మొత్తం నేను వాళ్ళకి ఇచ్చేస్తానంటే నడుస్తుందా? ఇంచుమించు ఇట్లాంటి ప్రయత్నాలు మన తెలంగాణలో కూడా కొన్ని సందర్భాలలో కనబడతాయి. ఎగ్జాంపుల్స్ మీకు నేను ఎన్నోసార్లు చెప్తున్నా కూడా. గవర్నమెంట్ జప్తు చేసుకుంటుంది, తర్వాత మార్కెట్ రేట్ మాత్రం ఇయ్యది. ఇట్లాంటి పరిస్థితే, ఇంకా అలా పరిస్థితి ఇంకా ఘోరం అయిపోయింది. ఇన్ ది నేమ్ ఆఫ్ డెమోక్రసీ దే ఆర్ నౌ విట్నెసింగ్ అట్రాసిటీ. అమెరికన్ ప్రజలకి ఇది జరగాల, ఎందుకంటే హౌలగాళ్ళను గెలిపించుకుంటే గిట్లనే ఉంటుంది. గా హౌలగాళ్ళను ఎందుకంటే మనం కూడా సపోర్ట్ చేసినాం, నేను కూడా దూషించుకోవాలా దీనికి. ఆడొస్తే ఏదో భారత్కి మంచిగా అవుతుందని అనుకున్నాం, కాకపోతే ఈయన ముడి కింద ఇంత పీతు ఉంటుందని మనకు తెలియదు కదా. న్యూయార్క్ సిటీ మొత్తంలో ఇలా వాళ్ళ ప్రాపర్టీ ఓనర్స్, ఎస్పెషల్లీ వాళ్ళ రిటైర్డ్ కపుల్స్, ఇమైగ్రెంట్ ఫ్యామిలీస్, మల్టీ ఫ్యామిలీ ఓనర్స్ ఉన్నారు, అలా స్మాల్ మల్టీ ఫ్యామిలీ ఓనర్స్ ఉన్నారు. వీళ్ళందరూ ఎక్కడ పోవాలా అని చెప్పి మాట్లాడితే వాళ్ళకు గవర్నమెంటే విలన్ లెక్క కనబడుతున్నది. ఓనర్షిపే సస్పీషియస్ అయిపోతే ఏం ప్రభుత్వాలు నడుపుతున్నాం ఫ్రెండ్స్? మనం ఒకసారి ఆలోచించాలి. ప్రభుత్వాలు నడిపే కెపాసిటీ లేనప్పుడు, ఓనర్షిప్ అనేది కరిగిపోతున్నప్పుడు ఇన్వెస్టర్స్ అనేది అమెరికాకు వస్తాడా? ఈ హెవీ రెగ్యులేషన్, ఈ వేజ్ మ్యాండేట్లు, సేల్ రిస్ట్రిక్షన్లు, ఈ రెంట్ ఫ్రీజింగ్లు, న్యూ హౌసింగ్ ఇన్వెస్ట్మెంట్ న్యూయార్క్ సిటీలో మళ్ళీ తీసుకొస్తాయా? ఇప్పుడు జరుగుతున్న పంచాయతీ అవర్ హోమ్ కాంట్రవర్సీ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది ఒక ఐడియాలజికల్ హౌసింగ్ వార్ఫేర్ అని చెప్పి న్యూయార్క్లో మాట్లాడుతున్నారు. దీన్ని యాంటీ ఓనర్ ఇంజనీరింగ్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్గా చెప్పాలనంటే స్లో మోషన్ సోషలైజేషన్, ఒక కమ్యూనిటీని మెప్పియనీకే అని చెప్పి మాట్లాడుతున్నారు. ట్యాక్స్ పేయర్ మాట్లాడుతున్న క్వశ్చన్ ఏందనంటే 22 బిలియన్ ఇన్ స్పెండింగ్. ఏదైతే 4 lakh అఫోర్డబుల్ హోమ్స్ ఇస్తానన్నాడు కదా జోరాన్ మమ్దాని, ద కాస్ట్ టు దాట్ ఈజ్ 22 బిలియన్.
అది తీసుకురానికే నువ్వు రెంటల్ కంట్రోల్ చేస్తున్నావు, నీకు వచ్చే ట్యాక్సులు వస్తలేవు. నీ ట్యాక్సులు రానప్పుడు, నీ రెంట్లు కంట్రోల్ చేసినప్పుడు ఆబ్వియస్గా బిల్డింగ్ మెయింటెనెన్స్ ఎట్లయితుంది? బట్ ట్యాక్స్ పేయర్ హ్యాస్ టు ఫండ్ ఇట్ అని చెప్పి నువ్వు ఫోర్స్ చేస్తున్నావు. ఇన్వెస్టర్కి ఫియర్ క్రియేట్ చేస్తున్నావు. ఓనర్ని ఇది అబ్జర్వ్ చేసుకోవాలని చూస్తున్నావు. ఇది ఒక కోర్ ఫిలాసఫికల్ వార్ఫేర్ కాదా ఫ్రెండ్స్? నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ ద రెంట్, ఇట్ ఈస్ అబౌట్ ది ఐడియాలజీ. హూ ఈజ్ జోహ్రాన్ మమ్దాని అండ్ హూమ్ డస్ హీ వాంట్ టు బెనిఫిట్? ఇఫ్ ది ఓనర్షిప్ లూజెస్ ప్రొటెక్షన్, సిటీ లూజెస్ ఇన్వెస్ట్మెంట్. నమ్మకం పోతుంది, ఎదుగుదల కూడా పోతుంది. ప్రాపర్టీ రైట్సే పోయిన తర్వాత ప్రాపర్టీ ఓనర్లు ఉంటారా అని అనేది ఒక పెద్ద ప్రశ్న ఫ్రెండ్స్. నువ్వు కిరాయిదారులను ప్రొటెక్ట్ చేయాలి అని అంటున్నావు, మళ్ళా ఓనర్లను డిస్ట్రాయ్ చేస్తావా అని అనేది ఒక పెద్ద ప్రశ్న ఫ్రెండ్స్. నేను ఈ మాట, ఇది మన తెలంగాణకు సంబంధించింది కాకపోవచ్చు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించింది కాకపోవచ్చు, దక్షిణ భారత్కి కూడా సంబంధించింది కాకపోవచ్చు, ఆఖరికి మన భారతావానికి కూడా సంబంధించింది కాకపోవచ్చు. కాకపోతే ప్రభుత్వంలల్లా మీరు ఏ నాయకుడిని గెలిపిస్తున్నారు, ఆ ప్రభుత్వంలో ఉన్న నాయకుడికి చిత్తశుద్ధి ఉన్నదా? భారత్ అననే మన దేశం పట్ల గౌరవము ఉన్నదా? లేదా కేవలం ఒక కమ్యూనిటీ అపీజ్మెంట్ కోసము పాలసీ తీసుకొని వచ్చి పోతాడా అనేది ఒక పెద్ద క్వశ్చన్ ఫ్రెండ్స్. దీని మీద మనం అందరం ఆలోచించాలి. భారత్ మాతాకి జై.